మిట్ట మధ్యాహ్నం అట్లా తీయరు ఎందుకన్నా? ప్రకృతిలో కూడా ఇబ్బంది ఏంటంటే ఈ ఎండల టైంలో ఈగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి. ఈ తేనెటీగలు ఎండ టైంలో అవి మా మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది. వాటి కోసానికి మేము ఏం చేస్తామంటే పొద్దున చల్లగా ఉన్న పూటల, సాయంత్రం పూట చల్లగా ఉన్న పూటలు మాత్రమే అవి అట్లా దాడి చేసే అవకాశం తక్కువ. సమయం బట్టి కూడా టేస్ట్లో మార్పు వస్తుంది అంటారా? పొద్దున ఉన్నటువంటి కళ్ళు లోపల జ్యూస్ టైప్లో మన పండ్ల జ్యూస్ ఏ టైప్ ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటుంది మేడం. మడ్డి అనేది ఉంటుంది, అందులోనే మడ్డి తయారవుతుంది. ఆల్కహాల్ కనుక ఉండేది ఉంటే చప్పగా చేదు కొంచెం ఎక్కువ ఆల్కహాల్ ఉండి ఈ మత్తు ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ తీసినట్లేదు అంటే తీసిన కళ్ళు జ్యూస్ టైప్ ఉంటుంది. అది ఆరోగ్యానికి అంత మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు కానీ ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరైనా మిగతా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ప్రతి రైతులు కూడా పొద్దున సాయంత్రం పనిచేసే వాళ్ళు వాళ్ళ కోసానికి వాళ్ళు కొంచెం చేసిన పని మర్చిపోవడానికి కళ్ళు తాగే అలవాటు ఆడ మగ అందరూ కూడా తాగుతారు. శ్రమను మర్చిపోయి కొంచెం నిద్ర బాగా పట్టడం కోసం చాలా మంది శ్రమను మర్చిపోవడానికి అట్లా సమయాన్ని బట్టి కూడా టేస్ట్ ఉంటుంది అని ఎండకు మారుతుందండి. ఎండ వచ్చిన తర్వాత ఏదైనా తర్వాత అది కొంచెం మత్తు ఎక్కే అలా అందులో మడ్డి అనేది ఎక్కువ అవుతుంది. ఆల్కహాల్ ఫామ్ ఎక్కువ తయారయ్యి పులుపుకి వస్తుంది. పులుపుకి వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం మత్తు ఎక్కుతుంది. అయితే ఆ మడ్డి అనేది కొంచెం మేమేం చేస్తామంటే సీజన్ను బట్టి తీసేస్తూ ఉంటాం.